హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా బర్త్డే వీడియో అనేది మీ ఫొటోస్తో ఇలా ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక 2 వీడియో టెంప్లెట్స్ లింక్స్ ఇస్తాను. సో వాటిని మీరు సీక్వెన్స్గా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు 9:16 రేషియోలో కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇలా హ్యాపీ బర్త్డే అనేది వస్తుంది. తర్వాత మై డియర్ అనేసి ఇలా ఫస్ట్ వచ్చే 2 టెంప్లెట్స్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్లో డైరెక్ట్గా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ ఫస్ట్ వచ్చే ఈ 2 టెంప్లెట్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయి అక్కడ ఇలా వైట్ ఉంచేసుకోండి. ఈ 2 టెంప్లెట్ ఎండ్ అయ్యి ఇక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒక 5 ఫొటోస్ అలా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని మనకు ఫొటోస్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో ఒక ఫోటోని క్లిక్ చేసుకొని క్యాన్వాస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా స్కేల్ ఫుల్గా అప్లై చేసుకోండి. తర్వాత సెకండ్ ఫోటోని కూడా ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకొని క్యాన్వాస్లోకి వెళ్ళేసి ఇలా ఫుల్ స్క్రీన్గా యాడ్ చేసుకోవాలి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇలా హ్యాపీ బర్త్డే అనేసి వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో రివీల్ అవుతుంది కదా, ఆ ఫోటో రివీల్ ఇక్కడ మనం యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడ వస్తుంది, సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకోండి. ఫస్ట్ ఫోటో రివీల్ అయ్యే దగ్గర ఇలా వైట్ ఉంచేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్లో మనకి ఇలా ఫోటోకి మనం యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను ఇక్కడ షేక్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇందులో చూడండి ఇలా మనకి ఈ విధంగా షేక్ అయ్యే ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో మనకు ఫోటో చూడండి, ఇలా మన ఫోటో రివీల్ అయ్యేటప్పుడు ఇలా యానిమేషన్ అంటే ఇలా ఎఫెక్ట్లో వస్తూ ఉంటుంది, చూడండికి చాలా బాగుంటుంది. సో నాకు ఆ ఎఫెక్ట్ అనేది చూడండి ఇక్కడ కావాలి, ఇక్కడ వరకే కావాలి. సో నేను అక్కడ దాన్ని ఇలా కట్ చేస్తున్నాను. సో ఏం అదే ప్లేస్లో ఫోటో కూడా కట్ అయ్యేలా కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్కు తగ్గట్టుగా యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి. సో నేను ఇలా కట్ చేస్తున్నాను. సో తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో ఉంది కదా ఇక్కడ, సో ఆ సెకండ్ ఫోటో కూడా మనకు ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ యాడ్ చేసిన ఎఫెక్ట్ ఉంది కదా, సో దాని పక్కనే ఇలా వైట్ చేసుకొని చూడండి, ఇక్కడ దాని పక్కన ఇలా వైట్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ సేమ్ నేను షేక్లోనే ఇక్కడ మనకు లాస్ట్ ఇంకొక షేక్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇలా కొద్దిగా సో ఈ షేక్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాన్ని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆ ఫోటోకి కూడా షేక్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో మీకు సాంగ్లో ఎక్కడి వరకు రావాలి ఆ షేక్ ఎఫెక్ట్ అనేది సెకండ్ ఫోటోకి, సో అక్కడ వరకు దీన్ని చూడండి, సాంగ్ వినండి, మీకు ఎక్కడి వరకు రావాలో అక్కడ ఇలా వైట్ చేసుకొని సో ఆ షేక్ ఎఫెక్ట్ని అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఆ ఫోటో కూడా నేను అక్కడ వరకు ఇలా కట్ చేస్తున్నాను. సో మనకు అక్కడ వరకు అయితే ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. సేమ్ ఈ విధంగా మీరు ఒక్కొక్క ఫోటోకి కూడా ఒక్కొక్క షేక్ ఎఫెక్ట్ అనేది కావచ్చు, మీ ఇష్టం, మీకు ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి మధ్యలో మనకు ట్రాన్సిషన్ బటన్ ఉంది చూడండి ఇక్కడ. సో ఆ ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేసుకుంటే ఇందులో మనకు ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి మారేటప్పుడు మనము యానిమేషన్లో మారుతూ ఉంటాయి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఫోటో నుంచి మనకు సెకండ్ ఫోటోకి మారేటప్పుడు ఇలా ట్రాన్సిషన్లో మారుతూ ఉంటాయి. సో ఇందులో మనకు చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. సో మీకు ఏ ట్రాన్సిషన్ కావాలనుకుంటే ఆ యొక్క ట్రాన్సిషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ట్రాన్సిషన్ చూడండి, ఫస్ట్ ఫోటో చూడండి ఇక్కడ ఇలా ఫస్ట్ ఫోటో నుంచి సెకండ్ ఫోటోకి మారేటప్పుడు ఇలా ట్రాన్సిషన్లు అయితే మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఫోటో కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం లెంత్ పెంచుకోండి. మరి తొందరగా స్పీడ్గా వెళ్ళిపోయినా కానీ మనకు వీడియో అనేది అంత లుక్ అయితే రాదనమాట. సేమ్ విధంగా సెకండ్ ఫోటో అదేవిధంగా థర్డ్ ఫోటో మధ్య కూడా ట్రాన్సిషన్ బటన్ ఉంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసుకొని మీకు సెకండ్ ఫోటోకి థర్డ్ ఫోటోకి ఏ యానిమేషన్లో రావాలో ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చాలా యానిమేషన్స్ ఉంటాయి. సో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, సో ఇదైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి చూడండి మనకి ఇప్పుడు ఇలా
సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి ఇలా చేంజ్ అయ్యేటప్పుడు ఈ యానిమేషన్లో మనకు ఫోటో అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మీరు ఫోటోకి మధ్యలో ఇలా ట్రాన్సిషన్స్ అయితే కనుక మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క ఫోటోని ఫోటో మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ బటన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక్కొక్క ఫోటోకి కూడా ఎఫెక్ట్ ఆప్షన్లో మనకి ఇక్కడ చూడండి ఇలా ఆ ఫోటోకి ఎఫెక్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్ కావచ్చు, బ్లర్ ఎఫెక్ట్ కావచ్చు, స్వింగ్ ఎఫెక్ట్ కావచ్చు, జూమ్ ఎఫెక్ట్ కావచ్చు. ఇలా మీరు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే కనుక మీరు యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఫోటోకి మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఫోటో కూడా మనకి ఇలా స్వింగ్ అయ్యేలాగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ. సో ఈ లాస్ట్ ఫోటోకి కూడా ఇలా ఫోటో షేక్ అయ్యే ఎఫెక్ట్ని యాడ్ చేశాను చూడండి ఇలా. సో ప్రతి ఫోటోకి కూడా ఇలా అన్నీ కూడా యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకు అన్నిటికి కూడా యాడ్ చేసాం కదా. సో ఇలా ఫొటోస్ అన్నిటికి కూడా ఇలా షేక్ ఎఫెక్ట్, ట్రాన్సిషన్స్ రెండు కూడా యాడ్ చేసిన తర్వాతకి సో మనకు ఆ ఫస్ట్ ఫోటో ఎక్కడ వస్తుంది అక్కడ ఇలా వైట్ లైన్ ఉంచేసుకోండి. సో అక్కడ వైట్ లైన్ ఇలా ఉంచేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఒక కలర్ ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసినాక ఈ యొక్క ఇమేజ్ని మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ కలర్ మొత్తం కూడా మనకి ఇలా ఫొటోస్ చూడండి మంచి కలర్ఫుల్గా అయితే కనుక వస్తూ ఉంటాయి. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక మన సేమ్ అదే విధంగా ఫోటో స్టార్టింగ్లో మన సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ వైట్ ఉంచేసుకొని మన సేమ్ ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో వెళ్ళేసి ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది పిఎన్జీ ఇస్తాను, దాన్ని ఇలా కొంచెం మీకు ఎంత జూమ్ కావాలనుకుంటే అంతవరకు ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ కింద అయితే యాడ్ చేసుకోండి. సో నేను లైట్గా జూమ్ తక్కువ చేసుకొని ఇలా కింద అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అనేది కూడా యాడ్ అయిపోయింది. సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో వైట్ నుంచి చేసుకోండి. సో ఇలా వైట్ నుంచి చేసుకున్నాక పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమా కీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రెంత్ అదేవిధంగా షాడో ఫుల్గా ఇచ్చేసుకుంటే మనకు ఆ గ్రీన్ కలర్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోయి చూడండి మనకు ఆ ఫోటో స్టార్టింగ్లో ఈ విధంగా వచ్చేసి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తుంది. సో ఇలా మనకు ఫస్ట్ కొంచెం ముందు జరుపుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు ఇలా కొంచెం ముందు జరుపుకోండి. ఫోటో కొద్దిగా లైట్గా మనకు అది యానిమేషన్లో వచ్చేటప్పుడు చూడండి డైరెక్ట్గా ఇలా ఆ గ్రీన్ స్క్రీన్లో మనకు అందులో ఫోటో అయితే కనుక రివీల్ అవ్వాలన్నట్టు. సో ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేస్తే మనకు ఇలా యానిమేషన్లో రివీల్ అవుతుంది ఫోటో అనేది ఇలా. సో చూసారు కదా ఇలా మనకు ఫోటో అనేది రివీల్ అవుతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ ఫోటో వచ్చే వరకు కూడా వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే సో దీన్ని కొంచెం స్పీడ్ పెంచుకోండి. ఆ గ్రీన్ స్క్రీన్ నేను ఒక 1.5 అలా పెంచేస్తున్నాను, 1.8 అలా ఇచ్చేసుకుంటే సో మనకు ఆ ఫస్ట్ ఫోటో కొంచెం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్ పెంచుకున్నాను. సో ఇలా మనకు ఫస్ట్ ఫోటో ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తుంది. సో దీన్నే కాపీ చేసుకుంటే మనకు సెకండ్ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫోటో మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడికి జరుపుకోండి. సెకండ్ ఫోటో స్టార్టింగ్ దగ్గరికి ఇలా జరుపుకొని ప్లేస్ కనుక చూడండి మనకు సెకండ్ ఫోటోకి కూడా యాడ్ అయిపోయింది. సో కావాలంటే ఈ సెకండ్ ఫోటో కొంచెం లెంత్ ఎక్కువనే ఉంది కదా, మనం ఇందాక స్పీడ్ పెంచుకున్నాం కదా, సో దీనికి మళ్ళీ తగ్గించుకోండి స్పీడ్ అనేది. సో ఈ సెకండ్ ఫోటో కొంచెం ఎక్కువ లెంతే ఉంది కాబట్టి స్పీడ్ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఫోటో కొంచెమే ఉంది కాబట్టి స్పీడ్ పెంచుకున్నాను, సెకండ్ ఫోటోకి కొంచెం స్పీడ్ తగ్గించుకోండి. సేమ్ ఇదే విధంగా మనకు ఒక్కొక్క ఫోటో ఎక్కడెక్కడ రివీల్ అవుతుంది సో అక్కడ ఇలా థర్డ్ ఫోటోకి కూడా చూడండి దీనిని కాపీ చేసుకొని సో డూప్లికేట్ చేసుకొని చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు ఒక్కొక్క దానికి కూడా డూప్లికేట్ చేసుకొని ఎన్ని ఫొటోస్ అయితే మీరు యాడ్ చేశారో అన్ని ఫొటోస్లో కూడా ఈ యొక్క గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఫోటో లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం స్పీడ్ తగ్గించుకోండి, గ్రీన్ స్క్రీన్కి తక్కువ ఉంటే స్పీడ్ పెంచుకోండి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకుంటే చూడండి మనకి ఇలా యానిమేషన్లో చూడండి ఇలా మనకు ఫోటో అనేది ఇలా రివీల్ అవుతుంది. సో చూసారు కదా ఇలా యానిమేషన్ అయితే కనుక మనకి ఇలా ఫొటోస్ అన్నీ కూడా రివీల్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇలా మొత్తం కూడా క్రియేట్ చేసుకున్నాక ఒక్కసారి ప్రివ్యూ చూసుకోండి ఇలా. సో ఇలా టోటల్గా ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి పైన సేవ్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.